ఏషియా కప్ 2025లో టీమిండియా మూడో విజయాన్ని అందుకుంది. ఒమాన్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. వరుసగా యూఏఈ, పాకిస్తాన్, ఒమాన్ టీమ్స్పై ఇండియా విక్టరీ సాధించింది. అయితే ఒమాన్ మాత్రం ఇండియాకు గట్టి పోటీని ఇస్తూ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ హాఫ్ సెంచరీ చేశాడు. అభిషేక్ శర్మ 38 పరుగులు చేశారు. అయితే అక్షర్ పటేల్ 26, తిలక్ వర్మ 29 రన్స్ చేసి పర్వాలేదనిపించారు. కానీ మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిగతా వారికి అవకాశం ఇస్తూ తాను బ్యాటింగ్కి కూడా రాలేదు. ఇక 189 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఒమాన్ ఇండియా బౌలర్స్ని బాగానే ఎదుర్కొంది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది ఒమాన్ టీం. కేవలం 21 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. అయితే ఒమాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్కు అందరూ ఫిదా అయిపోతున్నారు. టీమిండియా బౌలర్లను వాళ్ళు ఎదుర్కొన్న తీరు చాలా బాగుందంటూ అందరూ ప్రశంసిస్తున్నారు కూడా. మొత్తంగా ఏషియా కప్లో టీమిండియా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.